హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. వీడియోని స్టార్ట్ చేసే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ వీడియోని బాయ్స్కి గర్ల్స్కి విడివిడిగా క్రియేట్ చేశాను. అదేవిధంగా 2 లిరిక్స్ ఇచ్చాను. డెమోని ఒకటే చూపిస్తాను, కానీ డౌన్లోడ్కి 2 లిరిక్స్ ఇస్తాను. నేను క్రియేట్ చేసిన డెమోని చూపించిన తర్వాత మీ ఫొటోస్ పెట్టి బాయ్స్ గర్ల్స్ ఈ విధంగా క్యాప్ కట్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమో చూడండి. ఏముంది తనలోన గమ్మత్తు అంటే అది నా సీత ప్రేమ కోసం నరాని నవ్వుకో. సో డెమో చూశారు కదా, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. రిక్వెస్ట్ ఏనండి, అందరూ లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే మన టెక్ అడ్వైస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు చేసుకునే సబ్స్క్రైబ్ అనేది మన ఛానల్కి బూస్ట్ అవుతుంది. సో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నేసేసి పెట్టండి. చాలామంది పెడుతున్నారు, మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కొత్త వాళ్ళు కూడా పెట్టి సపోర్ట్ చేయండి అబ్బా, కొత్త ఛానల్ అని అడుగుతున్నాను కదా. సో ఓకే, నేను వాడిన మెటీరియల్ అంతా మీకు ఆల్ మెటీరియల్ టర్బో విపిఎన్, క్యాప్ కట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పార్టికల్స్, 2 లిరిక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి అన్ని ఫైల్స్ని చేసుకోండి. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. ముందుగా మీరు చేసుకున్న టర్బో విపిఎన్ ఇవన్నీ కూడా ఆల్ మెటీరియల్లో ఉన్నాయి. చూడండి, మీరు ముందుగా చేసుకున్న టర్బో విపిఎన్ని ఓపెన్ చేసుకోండి. ఇది ఒక విపిఎన్ సర్వీస్ అండి. ఇదే కనెక్ట్ చేయాలని రూల్ లేదు, మీ దగ్గర వేరే ఉంటే అది చేసుకోండి. ఏది లేకపోతే టర్బో చేసుకోండి. టర్బో అనేది సూపర్ ఫాస్ట్ అండి, చాలా బాగుంటుంది. నేను ఆడుతున్నాను చాలా రోజుల నుంచి. మీకు కావాలంటే చేసుకోండి. ఇది ప్లే స్టోర్లో ఉంటుంది. ఆల్ మెటీరియల్ పైన క్లిక్ చేసి క్యాప్ కట్ని ఇది కూడా చేసుకోవచ్చు. ఓకే, కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు క్యాప్ కట్ని ఓపెన్ చేశాను. న్యూ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డౌన్లోడ్ చేసుకున్న పైన ఫొటోస్ పైన ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది కింద హెచ్డి పైన టిక్ చేసి యాడ్ చేయండి. ఇక్కడికి యాడ్ అవుతుంది. లాస్ట్కి వచ్చి ఇది క్లిక్ చేసి ఎండ్ బటన్ని కింద డిలీట్ సింబల్ ఉంటుంది, డిలీట్ చేయండి. దీన్ని క్లిక్ చేసి దీని సైజు నియర్లీ ఒక 30 సెకండ్స్ అట్లా పెట్టుకుందామండి. లిరిక్స్ని బట్టి కట్ చేసుకుందాం. ఎప్పుడైనా లిరిక్స్ని బట్టే కట్ చేయాలి. సో కాబట్టి ఒక 30 సెకండ్స్ పెట్టి ఫస్ట్కి వచ్చాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఓవర్లై అని ఉంది కదా, ఇది క్లిక్ చేశాను. యాడ్ ఓవర్లై క్లిక్ చేశాను. పైన ఫొటోస్ పైన ట్యాప్ చేశాను. ఇక్కడ పైన మీ ఫోటోని, ఇక్కడ ఏదైనా ఒక ఫోటో తీసుకోవచ్చు, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా. చేసే విధానం ఒకటే. ఫోటోని టచ్ చేశాను, హెచ్డి పైన టిక్ చేశాను, యాడ్ చేశాను. ఈ ఫోటో వచ్చింది. కిందకి వెళ్తే మీకు రిమూవ్ బీజీ అని ఉంటుంది. ఇది క్లిక్ చేసి ఆటో రిమూవల్ సెలెక్ట్ చేయండి. ఇది ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది. రైట్ మార్క్ ఇలా 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి పెద్దగా చేసుకొని ఇక్కడికి పెట్టుకోండి. దీన్ని చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేయండి ఇలా. ఓకే, డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. యాడ్ ఓవర్లై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియోస్, నేను మీకు 2 ఇచ్చాను లిరిక్స్. మీరు ఆల్రెడీ డెమోలో చూశారు కదా, అవే 2లో మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు నచ్చిన ఒకదాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. టిక్ చేసి హెచ్డి పైన క్లిక్ చేసి యాడ్ చేయండి. ఇలా వస్తుంది. కింద మీకు స్లైస్ అని ఉంటుంది, ఇందులో మీకు లైట్ ఇన్ అని ఉంటుంది. సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టేసి కొంచెం రైట్ మార్క్ ఇవ్వండి. ఓకే, లిరిక్స్ ఎంతవరకు ఉన్నాయి చూద్దాం. వెళ్ళి లిరిక్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నియర్లీ కరెక్ట్గా 30 సెకండ్స్, 30 కాదు 28 సెకండ్స్ దగ్గరే పెడతాను. పాయింట్ని పెట్టి స్ప్లిట్ చేశాను. లిరికల్ వీడియోని డిలీట్ చేశాను. సెకండ్ పార్ట్ని ఫోటోని టచ్ చేశాను, స్ప్లిట్ చేశాను. సెకండ్ పార్ట్ని డిలీట్ చేశాను. స్ప్లిట్ సెకండ్ పార్ట్ని క్లిక్ చేశాను, డిలీట్ చేశాను. సో ఇక్కడ వరకు చాలు నాకు ఇలా. ఓకే, ఇలా సరిపోతుంది. ఇప్పుడు ఫస్ట్కి వచ్చాను. నెక్స్ట్ వచ్చేసి యాడ్ ఓవర్లై పైన ఫొటోస్, మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఫ్లవర్ పోర్ట్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా టిక్ చేసి హెచ్డి పైన టిక్ చేసి యాడ్ చేసుకోండి. దీన్ని చిన్నగా చేసి 2 ఫింగర్స్ పెట్టి జూమ్ అవుట్ చేసి ఇక్కడికి పెట్టుకోండి. ఈ పాయింట్లోకి పెట్టండి. ఇలా పెట్టేసి చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేయండి. ఇలా డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా వచ్చింది. ఓకే, బాగుంది. ఫస్ట్కి వచ్చి యాడ్ ఓవర్లై మళ్ళీ పైన డౌన్లోడ్ ఫోల్డర్లోకి వచ్చి ఇక్కడ ఫోటోని టచ్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న బటర్ఫ్లై ఉంది కదా, బటర్ఫ్లై ఇమేజ్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని కింద హెచ్డి పైన టిక్ చేసి యాడ్ చేయండి. యాడ్ చేసి 2 ఫింగర్స్ పెట్టి చిన్నగా చేసి జూమ్ అవుట్ చేసి 2 ఫింగర్స్ పెట్టి రొటేషన్ ఇవ్వండి. కొద్దిగా ప్లే చేస్తాను. లిరిక్స్ని కరెక్ట్గా దీని కింద పెడతాను. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ అవుట్ జూమ్ ఇన్ చేసుకోవచ్చు. ఇక్కడికి పెట్టాను, ఇంకొంచెం చిన్నగా చేశాను. ఓకే, ఇది కూడా చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి కరెక్ట్గా దీనికి సరిపడా పెడతాను. ఓకే, పెట్టేశాను. ఓకే, ఫస్ట్కి వచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మీరు యాడ్ ఓవర్లైని క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా నేను ఇచ్చిన ఈ యొక్క ట్రీ పిఎన్జీని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. టిక్ చేసి హెచ్డి పైన యాడ్ చేయండి. ఇలా వస్తుంది. దీన్ని 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయండి. పెద్దగా ఎక్కువ జూమ్ చేసి ఇలా పైకి జరపండి. ఇలా పైకి జరిపి లెఫ్ట్కి పెట్టండి. పెట్టిన తర్వాత దీన్ని చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు పెట్టేసేయండి. ఇలా నేను పెడుతున్నట్టు పెట్టేసేయండి ఇలా. ఓకే,
ఓకే, ఇలా పెట్టేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని క్లిక్ చేయండి, ఫోటోని క్లిక్ చేయండి. ఫోటోని క్లిక్ చేసి ఇక్కడ కీ సింబల్ ఉంటుంది నేను టార్గెట్ ఇచ్చిన దగ్గర, దీన్ని క్లిక్ చేసి దీన్ని లెఫ్ట్కి పెట్టండి. ఫోటోని ఇక్కడికి పెట్టిన తర్వాత చివరికి వెళ్ళండి. చివరికి వెళ్ళి కరెక్ట్గా ఫోటోని ఇక్కడికి పెట్టి ఆ ఫోటోని తీసుకొచ్చేసి ఇలా తీసుకొచ్చేసి ఇక్కడికి ఆపండి. ఓకే, ఇలా ఆపితే కీ యానిమేషన్ వస్తుంది చూడండి. ఇలా వస్తుంది ఫోటో మనకి ఫ్రంట్కి. ఓకే, ఇలా వస్తుంది. ఇంకొంచెం పైకి జరుపుతాం దీన్ని కొంచెం. ఓకే, సరిపోయింది. ఇప్పుడు ఫస్ట్కి వచ్చాను. ఇప్పుడు ఈ ట్రిపీ ఎంజిన్ సెలెక్ట్ చేసుకున్నాను. సేమ్ ఈ కీ సింబల్ యాక్టివేట్ చేశాను. చేసి చివరికి కీ సింబల్ యాక్టివేట్ చేసి రైట్ చివరికి వెళ్దాం. చివరికి వెళ్ళి ఇక్కడ పాయింట్లో పెట్టి దీన్ని ఇటు జరుపుదాం. ఇలా జరుపుదాం, కొంచెం దూరం వెళ్ళేలాగా. అప్పుడు మీకు మూమెంట్ కనపడుతుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్కి రండి. ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి. ఇది ఇటు మూవ్ అవుతుంది, అది ఇటు మూవ్ అవుతుంది. చూడటానికి చాలా బాగుంటుంది, లిరిక్స్ కూడా బాగా వస్తాయి. ఓకే, మీకు ఇలా దగ్గరికి వచ్చే కొంచెం బాగా నీట్గా కనపడుతుంది. ఫస్ట్కి వచ్చాను, యాడ్ ఓవర్లై క్లిక్ చేశాను. పైన వీడియోస్ పైన ట్యాప్ చేశాను. పైన ఆల్బమ్స్ పైన క్లిక్ చేశాను. డౌన్లోడ్ పైన క్లిక్ చేశాను. మీరు డౌన్లోడ్ చేసుకున్న పార్టికల్స్ వీడియోని సెలెక్ట్ చేసుకొని హెచ్డి పైన టిక్ చేసి యాడ్ చేయండి. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయండి. కింద వాల్యూమ్ పైన క్లిక్ చేసి వాల్యూమ్ రిమూవ్ చేయండి. దీన్ని క్లిక్ చేసి స్ప్లైస్ పైన క్లిక్ చేసి లైట్ ఇన్ పైన సెలెక్ట్ చేసుకొని రైట్ మార్క్ ఇవ్వండి. ఫస్ట్కి రండి, ఒకసారి ప్లే చేయండి. ఇదేనండి క్రియేట్ చేయటం క్యాప్కట్లో అయిపోయింది. చూడటానికి చాలా బాగుంది. మీకు నేను స్టార్టింగ్లో చూపించిన డెమో ఇదే. పైన టాప్లో మీకు నచ్చిన క్వాలిటీ 2K 4K 30 ఫ్రేమ్స్ అట్లా పెట్టుకొని సేవ్ పైన క్లిక్ చేస్తే ఇది మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. ఇది సేవ్ అయిన తర్వాత నేను VPN డిస్కనెక్ట్ చేసి కూడా మీకు ప్లే చేసి చూపిస్తాను. ఓకే, పైన డన్ పైన క్లిక్ చేశాను, మినిమైజ్ చేశాను, టర్బో VPN ఓపెన్ చేశాను. ఇది రీస్టోర్ అవుతుంది. ఒక యాడ్ ప్లే అవుతుంది. యాడ్ని స్కిప్ చేస్తాను. యాడ్ని స్కిప్ చేశాను. ఓకే, యాడ్ని స్కిప్ చేసి కింద ఇంటూ మార్క్ డిస్కనెక్ట్ అయిపోయింది. ఇది క్లోజ్ చేశాను, మినిమైజ్ చేశాను. నా ఫోన్లో ఉన్న గ్యాలరీ ఓపెన్ చేసి కెమెరా ఫోల్డర్ ఓపెన్ చేసి ఇప్పుడు క్రియేట్ చేసింది స్క్రీన్ పైన ప్లే చేస్తున్నాను చూడండి. ఈ విధంగా మీరు కూడా మీ ఫొటోస్తో క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.